నమస్తే ఎల్జేసీ న్యూస్ సుస్వాగతం. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16-17 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్లు విజయవంతం చేయాలని ఏఎస్ఎఫ్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక దాసరి భవన్లో కన్వెన్షన్ కు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాందెల నాసర్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను కాషాయీకరణ వైపు నడిపిస్తోందని విమర్శించారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యను ప్రభుత్వ రంగం నుంచి దూరం చేసి ప్రైవేట్ రంగం చేతుల్లోకి మార్చుతున్నారని ఆరోపించారు. దేశంలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లోనే భూత వైద్యం, జ్యోతిష్యం, వాస్తు వంటి అంశాలను ప్రైవేట్ రంగం చేతుల్లోకి మార్చుతున్నారని ఆరోపించారు. దేశంలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లోనే భూత వైద్యం, జ్యోతిష్యం, వాస్తు వంటి అంశాలను దిగజారిన స్థితిని సూచిస్తోందారు. రాష్ట్రంలో యూనివర్సిటీల్లో సుమారు 85% ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో అనేక విభాగాలు మూతపడుతున్నాయని చెప్పారు. దున్నపోతుపైన వర్షం కూర్చున్నట్టుగానే ఆ లోకేష్ గారికి కనిపిస్తుంది, వినిపిస్తుంది కానీ ఏ మాత్రం విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విధంగా ఆయన అడుగులు వేసే పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఎందుకంటే మేము అనేక మార్లు చెప్పినా ఆయన స్పందించట్లేదు. అదేవిధంగా మేము చెప్పినటువంటివే కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలను, మీరు చెప్పిన మాటలు అమలుపరచమని చెప్పి లోకేష్ గారు అని చెప్పి అనేక మార్లు మేము కలిసి చెప్తున్నాం. కానీ విద్యార్థులు కూడా ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించమని మేము చెప్తున్నాం. ఆనాడు అధికారంలో రాకముందుగా ఎలక్షన్ మేనిఫెస్టోలో ముందుగా మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే సందర్భంలో యుగలం పాదయాత్రలో మా ప్రభుత్వం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 26 జిల్లాలకి 26 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తాన్నావు. కానీ ఇక్కడ జిల్లాల యొక్క సంఖ్య పెరుగుతుందే కానీ ఎక్కడ కూడా ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేవా నారా లోకేష్ అని చెప్పి సందర్భంగా ఏఐసీఎఫ్గా మేము అడుగుతున్నాం. మీకు ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం నీకు చేత కాదు, కానీ అది మాకు తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కనీసం మీకు జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం చేత కాదు కనుక ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఖాళీగా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయండి. అదేవిధంగా నిధులు కేటాయించి, ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో నిధులు విద్యారంగాన్ని కేటాయించి మీకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కానీ అలాంటివి ఏవి చేయవు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మంచి ప్రభుత్వం, అన్ని విధాలుగా సహకారాలు అందిస్తుంది, విద్యారంగానికి పెద్దపీఠం వేసిందన్నాం. ఏం వేసామని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఒక పక్కన పాఠశాల విద్యను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తున్నాం, ప్రైవేటీకరణ చేసుకుంటూ ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రులు కూడా మీ వాళ్ళు అవుతున్నారు. ఆ విధంగా ఈరోజు నారాయణ, చైతన్య ఆ కళాశాలలకు, పాఠశాలలకు అడుగులు వేసిన వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినావు, కానీ ఏ మాత్రం మూతపడ్డ 4,000 పాఠశాలను ఏమైనా తెరిపించావా? అదేవిధంగా జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసావా? ఏమన్నా అంటే మేము శాసనమండలిలో ఫస్ట్ రోజే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడానికి 1200 కోట్లకి మేము జీవో విడుదల చేశామని చెప్పి చెప్తున్నావు. మరి నువ్వు జీవో విడుదల చేసే సంతకం పెట్టావు, ట్రెజరీకి వెళ్ళింది. ట్రెజరీకి వెళ్ళినటువంటి ఇప్పటి వరకు కూడా దాని నుంచి ఏమాత్రం స్పందన లేదు. ఏ ఒక్క విద్యార్థి అకౌంట్కి రూపాయి క్రెడిట్ అయిన పరిస్థితి లేదు. కానీ విద్యార్థులకు ఏమైనా కళాశాలల నుంచి ప్రెజర్ ఏమైనా తగ్గుతుందా, ఒత్తిడి తగ్గుతుందా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. నువ్వేమో మాటలు చెప్తున్నావు, తప్పించుకుంటున్నావు దొంగలాగా. మరి విద్యార్థులు వాళ్ళ యొక్క కళాశాల యాజమాన్యం నుంచి మీరు ఫీజులు కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తాం, మీరు ఫీజులు కడితేనే మేము ఎగ్జామ్స్ హాల్ టికెట్లు ఇస్తామని చెప్పి ఆ విధంగా విద్యార్థులు నేటికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ ఈయన మాత్రం చెప్తూనే ఉన్నాడు ప్రతిరోజు మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి 1,800 కోట్ల రూపాయలు విద్యార్థులు ఎదుర్కొన్నారని చెప్పి నేను శాంక్షన్ చేశానని చెప్తున్నారు. మరి కొంచెమైనా సిగ్గుండాలి టీఎన్ఎస్ఎఫ్ నాయకులకి. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఎన్నట్టు లేని విధంగా విద్యార్థులు ఎదుర్కొన్నారని చెప్పి ఆయన 1200 కోట్లు విడుదల చేశారని చెప్పి ఆ విధంగా విద్యార్థులు రోడ్లెక్కించి సంబరాలు చేస్తూ ర్యాలీలు చేశారు. లోకేష్ గారి ఫోటోలు పెట్టి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి. కొంచెమైనా సిగ్గుండాలి. ఎక్కడైనా ఒక్క రూపాయి విద్యార్థి అకౌంట్కి జమ అయింటే అప్పుడు మీరు చేయండి. ఏ మాత్రం విద్యార్థులను దారి తప్పించడానికి, వాళ్ళ తల్లిదండ్రులు దారి తప్పించడానికి ఈ విధంగా ర్యాలీలు చేస్తూ విద్యార్థులు మోసపూరిత ప్రకటనలు చేస్తూ ఈ విధంగా చేయడం సరైన కాదని చెప్పి మీరు నిజంగానే ఆ విధంగా లోకేష్ గారి దగ్గర నుంచి స్పందించి విద్యార్థులు ఒక అకౌంట్లు జమ చేస్తే మీరే కాదు మేము కూడా విద్యాశాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తాం, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తాం. ఆ విధంగా ఏమీ చేయకుండానే మీరు ఆ విధంగా చేయడం సరైన కాదు. విద్యార్థుల యొక్క ఆలోచనలు దౌమలించడం సరైన పద్ధతి కాదు. కావున మీరు కూడా ఆ విధంగా విద్యాశాఖ మంత్రి గారిని ప్రశ్నించి విద్యార్థులకు కావాల్సిన హక్కులను కల్పించాల్సినటువంటి బాధ్యత మీ పైన కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విశ్వవిద్యాలయాల్లో ఈరోజు కాషాయీకరణ, కార్పొరేటీకరణ తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి ఒత్తాసు పలుకుతుంది. ఈరోజు ఏ విధంగా ప్రధానంగా ఏ జెండా మోస్తుందంటే, ఏ అజెండా మోస్తుందంటే ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్ ఈరోజు ఆర్ఎస్ఎస్ ఒక సంఘ పరివార శక్తుల యొక్క ఆలోచన విధానాన్ని పాఠ్య పుస్తకాల్లో ముద్రించడానికే కాదు, ఆర్ఎస్ఎస్ జెండానే స్వయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా మోస్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొన్న ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలు వాళ్ళు వెళ్ళి వీసీ గారికి తెలియపరుస్తుంటే ఆర్ఎస్ఎస్ గుండాలు ఈరోజు విద్యార్థులపైన దాడి చేస్తున్న
చెప్పినప్పటికీ కూడా అక్కడ వెళ్ళి స్పందించాడు, ఆ విధంగా ప్రశ్నించాడు. ఏం జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పి కూడా నారా లోకేష్ గారు కూడా దానిపైన ఏమని కూడా మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. కానీ వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులు కల్పించిన హక్కులు కల్పించాలని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళు అరెస్ట్ చేయడం, ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, విద్యార్థులకు ఏం కల్పించాలి, ఏ విధంగా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా ఆలోచన చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 16, 17 తారీఖులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరగబోయేటువంటి విశ్వవిద్యాలయాల విద్యకు పరీక్షణకై జరగబోయేటువంటి యూనివర్సిటీస్ కన్వెన్షన్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొంటున్న దాంట్లో సుదీర్ఘంగా చర్చించి విద్యారంగ సమస్యలను ఈ యూనివర్సిటీల విశ్వవిద్యాలయాలు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు ఏ యూనివర్సిటీలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఏ విధంగా ఉందని చెప్పి అవన్నీ కూడా చర్చించి రాష్ట్రంలోనే ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితిలో కృష్ణా యూనివర్సిటీ ఉంది. ఏ యూనివర్సిటీ కన్నా హాస్టల్ ఉంటుంది, కానీ ఆ యూనివర్సిటీకి హాస్టల్ ఫెసిలిటీ కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ అక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి మచిలీపట్నం నుంచి విద్యార్థులు రోజు సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉంటూ అక్కడికి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఒక విశ్వవిద్యాలయం అంటే కనీసం మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన లేదు. మేము అధికారంలోకి వస్తే ఆ విశ్వవిద్యాలయాన్ని నేను బాగు చేశాను, నిర్మాణ పనులు నేను పూర్తి చేశాను అనేటువంటి లోకేష్ గారు ఈరోజు ఇప్పటికీ పిల్లర్లు వేశారు, అక్కడ కన్స్ట్రక్షన్ గోడల వరకే వచ్చాయి, కానీ నడకను నడుస్తున్న యూనివర్సిటీ యొక్క పనులు. కాబట్టి వెంటనే దానిపైన లోకేష్ గారు స్పందించి ఆ విశ్వవిద్యాలయానికి వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా ఈరోజు ఉన్నత విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే.